హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇది ఈరోజు డిసెంబర్ 31, రేపటి నుంచి 2025 సంవత్సరము, కొత్త సంవత్సరం మొదలవుతుంది. సో ఎన్నోసార్లు కొత్త సంవత్సరం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. బట్ దీని ప్రత్యేకత ఏంటి? దీనికి ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆర్ఎస్ఎస్ అని రాజ్యాంగానికి, దళితుల రిజర్వేషన్కు, ఆ మాటకు వస్తే అన్ని రకాల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక సంస్థ ఆర్ఎస్ఎస్. ఈ మధ్య కాలంలో అలా పోరాడుతున్నట్టుగా కనిపించటం లేదు. బట్ వాళ్ళ ప్రధానమైన ఎయిమ్ ఆర్ఎస్ఎస్ 1925లో స్టార్ట్ అయింది. సో 2025 100 సంవత్సరాల నాటికి ఈ ఆర్ఎస్ఎస్ ఎయిమ్ ఎవరైతే హెగ్డేవార్ దీన్ని స్టార్ట్ చేశారో ఆయన ఉద్దేశం, ఆర్ఎస్ఎస్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని అమలు చేయటం, రెండవది రిజర్వేషన్ని ఎత్తివేయటం. ఇది నేను కొత్తగా కల్పించింది కాదు, వాళ్ళ ఎజెండా అది. ఈ రెండు ప్రధానమైనవి మిగిలి ఉన్నాయి, తక్కినన్ని చాలా వరకు కొట్టుకుంటూ వచ్చారు. అందుకే 1984లో 2 సభ్యులు ఉన్న బీజేపీ ఈరోజు గత 10 సంవత్సరాలు, ఇది 3వ టర్మ్ కూడా కేంద్రంలో పరిపాలన చేస్తూ ఉంది. చాలా రాష్ట్రాలను గుప్పిట్లోకి తీసుకున్నారు. ఏదో ఈ రకంగానైనా ఏదో ఒక రకంగా రాష్ట్రాలు, మెజారిటీ రాష్ట్రాలు వాళ్ళ కంట్రోల్కి తీసుకోవాలని చేస్తున్నారు. ఇక్కడ ఈ సంవత్సరం, ఈ 2025లో వాళ్ళ ప్రోగ్రాం ప్రకారం ఈ 2 రిజర్వేషన్లు రద్దు కావాలి, రాజ్యాంగం రద్దు అయి కొత్త రాజ్యాంగం మనుధర్మ తిరిగి రావాలి. సో దీనికి కలిసి వచ్చినట్టుగా మన మందకృష్ణ వర్గీకరణ ఉద్యమం ఒకటి తీసుకొచ్చి దళితులను చీల్చుకోవటం, ఎనివే వాళ్ళకు చూడడానికి సామాజిక న్యాయం, సమానత్వం, మేము ఎవరిది దోచుకోవటం లేదు, మా ఓట మేము అడుగుతున్నాం. ఆ మాటలు వినడానికి చాలా సొంపుగా ఉంటాయి, కానీ బట్ అందులో చాలా బలమైన వెనక కుట్ర దాగి ఉంది. అది ఆర్ఎస్ఎస్ వాళ్ళ పాత్ర అందులో ఉందనేది అందరికీ, మనకు మేధావులందరికీ తెలుసు. అదే జరిగితే ఏమవుతుంది? రాజ్యాంగం మారిపోయి తిరిగి మనుధర్మశాస్త్రం అమలైకి వస్తే ఏమవుతుంది? మనకు పాతకాలంలో మనకు ఏమైతే క్రూరమైన చట్టాలు ఉన్నాయో, సతీ సాగమనంతో సహా, చిన్నపిల్లల పెళ్ళిళ్ళతో సహా, తర్వాత శూద్రులు ఇంక్లూడింగ్ ఈ మధ్య రెడ్డి, కమ్మ, కాపు ఏదో ఓసీలు అనుకుంటున్నారు, వాళ్ళు కూడా శూద్రులే. వీళ్ళంతా సేవ చేయటానికే తప్ప వాళ్ళకు సేవకు ప్రతిఫలం ఆశించకూడదు, అడగకూడదు. సో ఆ రకమైన పరిస్థితులు మనకు రానున్న కాలంలో 2025లో రావడానికి ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ ఈ రాజ్యాంగము రద్దు కావాలంటే 2/3 స్టేట్స్ ఉన్న 29-30 రాష్ట్రాల్లో 20 రాష్ట్రాలు, రఫ్గా 19 రాష్ట్రాలు దీన్ని అంగీకరించాలి. అందుకని ఈ రాష్ట్రాలన్నింటినీ కూడా బీజేపీ కబ్జా చేసుకుంటూ వస్తున్నారు. అందువల్ల ఏదైనా ఇక మీదట ఎలక్షన్స్ జరిగితే ఆ ఎలక్షన్స్ టైంలో ఈ దళితులు, బీసీలు, ఎస్టీలు జాగ్రత్త తీసుకొని ఈ బీజేపీ అధికారంలోకి రాకుండా నిరోధించలేకపోతే 2025లో రాజ్యాంగం మారిపోతుందనేది మేధావుల అంచనా. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ
రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్న వాళ్ళు, రిజర్వేషన్ ఫలాలు ఆశిస్తున్న వాళ్ళు దీన్ని గమనించాలనేది నా విజ్ఞప్తి. రెండోది, ఈడబ్ల్యూఎస్ ఏమైతే మోడీ గారు మనకు సైలెంట్గా ఇంట్రడ్యూస్ చేశారో కోర్టులు కూడా దాన్ని కొట్టేయలేదు. 10% 50 దాటినా కూడా కోర్టులు దాన్ని సమ్మతించాయి. ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏదన్నా 1% పెరిగితే దాన్ని కొట్టేస్తున్నారు. దాని ప్రకారం ఏం జరుగుతుంది? ఎస్సీల కటాఫ్ మార్క్ కంటే ఈడబ్ల్యూఎస్ కటాఫ్ మార్కులు తక్కువ వస్తున్నాయి. వాళ్ళు ఓసీల కటాఫ్ మార్క్ ఎక్కువగా ఉండాల్సి ఉంది, అవి చాలా తగ్గుతున్నాయి. సో ఒక ఎస్సీకో ఒక బీసీకో రావాల్సిన ఉద్యోగం ఒక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఓసీకి వెళ్తూ ఉంది. ఇవన్నీ ఇంకా రానున్న కాలంలో ఇంకా ఇలాంటి చాలా వింతలు జరుగుతున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ ఈ విషయంలో శ్రద్ధ తీసుకొని ఇది ఒక బాధ్యతగా ఈ ప్రజలను చైతన్యం చేసుకొని ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారో వాళ్ళను చైతన్యం చేసి ఎలక్షన్స్లో వీళ్ళు అందరూ ఓట్ చేసి, సో మనకు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ గండం ఏమైతే ఉందో దాని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోలేకపోతే ఇక తిరిగి అంబేద్కర్ లాంటి వాడు పుట్టేది లేదు, లేకపోతే బ్రిటిష్ లాంటి వాళ్ళు వచ్చి చట్టాలు రద్దు చేసేది లేదు, క్రూరమైన చట్టాలు. సో ఇక మీ బతుకులు మరి మీ అరణ్య రోదన కింద తయారవుతుందనేది ఈ వీడియో ద్వారా హెచ్చరిస్తున్నాను.